ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల 13వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాపాద నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గు, గే, గో, సాసీసు, సేసో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 13వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కొంచెం పరిస్థితులు అంత అనుకూలంగా ఉన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక వ్యవహారాల్లో కానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ మీకు పరిస్థితులు మీకు అనుకూలించవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఏదో రకంగా మీకు ఆర్థికంగా ఇబ్బందులు రావడానికి, సమస్యలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీరు గతంలో ఎవరికైనా డబ్బులు కానీ అప్పు కానీ ఇచ్చుంటే వాళ్ళు సమయానికి మీకు డబ్బులు మళ్ళీ తిరిగి ఇవ్వరన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల కొంచెం మీరు మనస్తాపానికి గురయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే కుటుంబ వ్యవహారాలు కూడా మీకు అంత అనుకూలంగా ఉండవు. కుటుంబ వ్యవహారాలు కూడా మీకు సహకరించవు. మీరు చేస్తున్న పనికి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అంతంత మాత్రంగానే ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఖచ్చితంగా కూడా మీరు మాట తీరుని మెరుగుపరచుకోవాలి. అంటే మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది ఏదో రకంగా ఆలస్యం అవ్వటం, సమస్యలు రావటం, ఆటంకాలు రావటం, ఇలాంటి పరిస్థితులన్నీ ఏర్పడతాయి. దానివల్ల ఏంటంటే మీరు కొంచెం అసహనంగా ఉంటారు. ఆ అసహనాన్ని ఇతరుల మీద కనుక చూపిస్తే కనుక ఖచ్చితంగా మీ సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరితో కూడా వ్యవహారాలు నడిపేటప్పుడు ఎవరితో కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీ పార్ట్నర్స్తో కానీ, మీ తోటి ఉద్యోగులతో కానీ, తోటి భాగస్వామ్య వ్యాపారస్తులతో కానీ ఎవరితోనైనా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఉద్యోగాల్లో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మీ యాజమాన్యం నుంచి మీకు సమస్యలు, ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మీరు మీ ఉద్యోగం మారటానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా మీకు వ్యతిరేక ఫలితాలను ఇవ్వటం వల్ల మీకు కొంచెం నిరుత్సాహంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ధనం విషయంలో మీరు ఆర్థికంగా ఈ రోజున ధనం విపరీతంగా ఖర్చు అయిపోవటం కానీ, ఆర్థికంగా నష్టపోవటం కానీ జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఏదో రకంగా ఆలస్యం అవటం, ఏదో రకంగా ఇబ్బందులు కలగటం, ఏదో రకంగా సమస్యలు రావటం వల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున అనవసరపు ప్రయాణాలు కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఈ అనవసరపు ప్రయాణాల్లో కూడా ఖచ్చితంగా కూడా మీకు సమస్యలు రావటం, కాలాతీతం అయిపోవటం, ఆటంకాలు ఏర్పడటం, ఇలాంటివన్నీ కలగటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు కొంచెం మానసికంగా, శారీరకంగా కూడా ఇబ్బంది పడటం, శారీరక అలసట పెరగటం, దానివల్ల ఏంటంటే శారీరక ఆరోగ్యం దెబ్బతింటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పకుండా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు ఖర్చులను కూడా అదుపులో ఉంచుకోవాలి. ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి, ఆదాయం తగ్గిపోతుంది. దానివల్ల రుణాల కోసం వెళ్ళే ప్రయత్నాలు కూడా మీరు ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి.
అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. దేనికి ఎంత ఖర్చు పెడుతున్నామో, ఎంత ఖర్చు పెట్టాలి, ఇది అవసరమా కాదా అనే విషయాన్ని మీరు బేరేజ్ వేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు అపరిచిత వ్యక్తుల నుంచి కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ విలువైన వస్తువులను కానీ ఆభరణాలు కానీ మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే అవి మీకు చోరీకి గురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మీ యొక్క ఏకాగ్రతని చదువు మీద పెట్టకపోతే విద్యలో మీరు ఆశించిన ఫలితాలు పొందలేరన్న విషయాన్ని గమనించాలి. అలాగే భార్యాభర్తలు కానీ మీ భాగస్వామి వ్యాపారులతో కానీ మీరు సఖ్యతతో మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే సాయంకాలం తర్వాత అంటే సాయంకాలం ఫిబ్రవరి నెల 13వ తేదీన సాయంత్రం తర్వాత నుంచి మీకు పరిస్థితులు అనుకూలంగా మారటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల మీ మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక విషయాల్లో కానీ ఇతరత్ర విషయాల్లో కానీ మిత్రులు స్నేహితుల యొక్క సహాయ సహకారాలు లభించి కొంతమేర ఊరట కలిగించడానికి, పరిస్థితుల నుంచి కొంచెమేర ఊరట కలిగించడానికి, ఊరట చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగా అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా నిబద్ధతతో నిజాయితీగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మ న్యూనతకి మీరు గురి కాకూడదన్న విషయాన్ని గమనించాలి. ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో మీ కార్యక్రమాలన్నీ కూడా నిబద్ధతతో నిజాయితీతో కనుక మీరు చేసుకుంటూ వెళ్తే కనుక ఖచ్చితంగా సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఏకాగ్రతని మీ పని మీదే పెట్టాలి కానీ ఇతరత్ర విషయాల మీద పెట్టకండి. ఫెయిల్యూర్స్ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదన్న విషయాన్ని గమనించాలి. సో మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి. మేధో దక్షిణామూర్తి వారి యొక్క స్తోత్ర పఠనం చేయండి. అలాగే ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో కానీ అయితే తమలపాకులతో కానీ మీరు అర్చనాది అభిషేకాలు చేయడం వల్ల కూడా మీకు ఆత్మవిశ్వాసం పెరిగి ఆత్మబలంతో మీరు ముందుకు వెళ్ళడానికి, మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.